హలో అండి, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు మీకు చాలా వెరైటీగా స్పెషల్ స్వీట్ స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. దీనికోసంగా మనం పపాయా తీసుకోవాల్సి ఉంటుంది. పపాయా మ్యాంగో పుడ్డింగ్ అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను చైనా గ్రాస్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇందులో ఇట్లా ఉంచాలి, నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్, ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్ 1/2 లీటర్ పోసుకోవాలండి. దీన్ని స్టవ్ పైన సిమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత, పొంగు వచ్చే వరకు మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. పొంగు వచ్చిన తర్వాత కూడా కలిపెట్టేసేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గ్రాస్ ఉంది కదా, చైనా గ్రాసు, దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ చైనా గ్రాస్ కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చాలా వరకు మెల్ట్ అయిపోయి చిన్న చిన్న పీసెస్గా ఉంటుంది. అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో 5 నుండి 6 చెంచాల వరకు పంచదార వేసుకుంటున్నానండి, షుగరు. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు షుగర్. అది అంతలోకి కరిగేలోపు మనము ఈలోగా పపాయ తీసుకొని దీన్ని నీట్గా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా నీట్గా చెక్కు తీసుకున్న తర్వాత నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి. నిలువుగా సగానికి కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. మన బోట్ మోడల్గా, పడవ మోడల్లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సీడ్స్ అన్నీ తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత, సీడ్స్ తీసేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకొని, రౌండ్గా ఉండే స్పూన్ ఉంటే ఇంకా బెటరు, లేదంటే మన ఇంట్లో ఉన్నది ఏదైనా పర్వాలేదు, ఒక చిన్న స్పూన్ తీసుకొని దానిలో ఈ పపాయాని మనం అడుగు పాడవకుండా జస్ట్ లోపల వరకే మనము చిన్న చిన్న రౌండ్గా కట్ చేసినట్టుగా అందులోకి వేసేలాగా ఉండాలి. ఇలా చూపిస్తున్నాను కానీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వాటిని వీలైనంత వరకు తీసుకోవచ్చు.
ఆ షేప్ అనేది పాడవకుండా మనం నీట్గా ఎంతవరకు తీయగలుగుతామో అంతవరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఇందులోనే మనం మ్యాంగో వేస్తున్నాము. మ్యాంగో ఒక స్లైస్ కట్ చేసేసుకొని ఇప్పుడు మ్యాంగోని కూడా సేమ్ అలాగే స్పూన్ తోటి చిన్న చిన్న రౌండ్గా మనకి వచ్చినట్టుగా తీసుకొని దానిలో యాడ్ చేసుకోవాలి. మనకి మ్యాంగో దొరకని సీజన్లో డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు, అవకాడో వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మన టేస్ట్ని తగ్గట్టుగా మనము ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు ఎన్ని ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో పీసెస్ని నేను ఇట్లా యాడ్ చేసుకున్నాను. నాకు వన్ సైడ్ది సరిపోయింది. ఇప్పుడు పాలు ఆల్రెడీ కరిగిపోయిందండి, చైనా గ్రాస్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఇలాచీ పౌడర్ ఇష్టం లేకుండా వెనీలా ఎసెన్స్ అట్లా ఏదైనా వేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా కూడా వేసుకోవచ్చు. కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, అలా వాళ్ళు వెనీలా ఎసెన్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారినాక లైట్గా, మరీ ఎక్కువ చల్లారకలేదు, లైట్గా మరీ వేడి లేకుండా కొంచెం చల్లారినాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ పపాయ దానిలో మనం చైనా గ్రాస్ లిక్విడ్ని మనం ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒకసారి కలిపెట్టి అది పాలు అనేవి మనకి కింద వరకు వెళ్తున్నాయో లేదో అందువల్ల కొంచెం కలిపెట్టామంటే అది కింద వరకు వెళ్తాయి. పై వరకు అవసరమైనంత వరకు మనం ఈ పాలని యాడ్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన పాలు ఏమైనా ఉంటే ఒక బౌల్లో ఏదైనా వేసేసుకున్నామంటే ఆ షేప్లోకి వచ్చేస్తుంది చైనా గ్రాస్ అనేది. అది కూడా ఒక కేక్ లాగా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా మళ్ళీ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా వదిలేస్తే గట్టిగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే గట్టిగా వచ్చేస్తుంది నీట్గా. అప్పుడు వాటిని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఇష్టం లేని పిల్లలకి ఇలా పెట్టారనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మనకి కూడా పని తగ్గినట్టుగా ఉంటుంది వాళ్ళ వెనక తిరిగే పనులకు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్త వీడియో ఏదైనా పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.